హలో పిల్లలు, హౌ ఆర్ యూ? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. సరే మరి ఈరోజు సండే కదా, మీరందరూ సండే స్కూల్కి వెళ్ళారా? వెళ్ళకపోతే త్వరగా రెడీ అయ్యి మీ చర్చిలో జరిగే సండే స్కూల్కి వెళ్ళిపోండి. తర్వాత వచ్చాక ఈ వీడియో చూడొచ్చు. మనం లాస్ట్ టైం దావీద్ స్టోరీ విన్నాం కదా. సో దావీదు యుద్ధము యెహోవాదే అని చెప్పి యుద్ధానికి వెళ్ళి గొలియాతును గెలిచి ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడాడు. ఎందుకంటే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. ఈ వీడియోలో మనం యేసయ్య శిష్యులు ఎలా యేసయ్య గురించి ఈ ప్రపంచమంతా చెప్పారు, యేసయ్య శిష్యులు ఏం అద్భుత కార్యాలు చేశారు అనే దాంట్లో చిన్న పార్ట్ని చూద్దాం. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఈ స్టోరీ బైబిల్లో అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము ఇంకా 15వ అధ్యాయంలో ఉంటాయి. సరే మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? అసలు ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, యేసయ్య సిలువ వేయబడి మన పాపాల కోసం చనిపోయి తిరిగి 3వ దినమున లేచి మరణాన్ని గెలిచి మనందరికీ పరలోక రాజ్యం ఇవ్వడానికి 40 days తర్వాత పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకానికి వెళ్లే ముందు చాలా మంది కనిపించారు. ఇలా యేసయ్య వెళ్ళిపోయే ముందు ఒక విషయం చెప్పారంట. ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నానని ఫీల్ అవ్వకండి, మీలో మంచి పని జరిగించడానికి దేవుని ఆత్మ మీ దగ్గరికి పంపిస్తున్నాను. కాబట్టి మీరు నన్ను నమ్మి విశ్వాసం ఉంచితే ఆ ఆత్మ మీ దగ్గరికి వస్తుంది. ఆ ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మంచి పనులు చేస్తారు, చాలా మంచి పనులన్నీ చేస్తారు అని చెప్పి దేవుడు ఆయన శిష్యులకు, ఆయన్ని ఫాలో అయిన అందరికీ చెప్పి తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారంట. ఈ సంగతి మీ అందరికీ ముందే తెలుసు అనుకుంటున్నాను. సరే మరి ఇంకా ముందుకు వెళ్ళిపోదామా? యేసయ్యను ప్రకటించడానికి వేరే వేరే ప్రాంతాలను తిరుగుతూ వెళ్తున్నారంట. వెళ్ళిన ప్రతి చోట యేసయ్య గురించి చెప్తున్నారంట. అలానే కాదు, పాత నిబంధన అధ్యాయాల్లో యేసయ్యని గురించి మాటలు చెప్తూ ఈయన యేసయ్యని మన పాపాల కోసం చనిపోయారని చెప్పి అందరికీ చెప్తున్నారంట. ఇలా ఒక ప్లేస్కి వెళ్ళారు. ఆ ప్లేస్ పేరు లుస్త్రా. వీళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడ యేసయ్య గురించి చెప్తారంటే, సమాజ మందిరంలో ప్రేయర్ చేసుకునే చోట వెళ్ళి యేసయ్య గురించి చెప్పేవారంట. వెళ్ళి యేసయ్య గురించి చెప్పి వాళ్ళు నమ్మిన వాళ్ళకి బాప్తిసం ఇచ్చి, నమ్మకపోతే అలా వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉండేవారంట. ఇలా వెళ్ళిపోతూ ఉండగా ఒక ప్లేస్కి వచ్చారు. దాని పేరు లుస్త్రా అని చెప్పాను కదా. ఈ లుస్త్రాలో అందరూ చాలా మంది కూర్చుని ఉన్నారంట. అందరికీ పౌలు గారు వాక్యం చెప్తున్నారంట. అంటే అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారంట. పౌలు గారితో పాటు చాలా మంది శిష్యులు ఉన్నారు. అందులో బర్నబా కూడా ఉన్నారు. పౌలు గారు ఇలా వాక్యం చెప్తూ ఉండగా, యేసే నిజ దేవుడని చెప్తూ ఉండగా చాలా మంది వింటున్నారు. అందులో ఒక అతను చాలా ఇంట్రెస్టింగ్ గా నిజంగా నమ్మి వింటున్నాడంట. అయితే తను నిజంగా నమ్మాడని పౌలుకి తెలిసింది. ఎలా తెలిసింది? యేసయ్య చెప్పారు కదా, మీకు పరిశుద్ధాత్మ ఇస్తాను, దానివల్ల మీరు మంచి పనులు చేయగలుగుతారు అని. అలా యేసయ్య తెలియజేశారంట. పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య తెలియజేశారంట పౌలుకి. అతను పుట్టినప్పటి నుంచి కుంటివాడంట, నుంచునేవాడు కాదంట, అలా కూర్చునేవాడంట. కాళ్ళు లేవు కదా, అంటే కాళ్ళు పనిచేయవు కదా, ఎవరైనా హెల్ప్ తీసుకుని నుంచునేవాడు, హెల్ప్ తీసుకుని కూర్చునేవాడు, అసలు నడవలేడంట. తను యేసయ్యని నమ్మాడని పౌలు తెలుసుకొని, నువ్వు మా వైపు చూస్తున్నావు కదా, నీకు స్వస్థత కలుగుతుంది, యేసయ్యని నమ్ముతున్నావా అని అడిగి యేసయ్య నామంలో ప్రేయర్ చేశారంట పౌలు గారు. ఇంకా వెంటనే లేచి నిలబడు అనగానే కాళ్ళంతా బాగుపడిపోయిందంట. కాళ్ళలో జీవం వచ్చిందంట, కాళ్ళలో స్ట్రెంత్ వచ్చిందంట. నడుస్తూ హ్యాపీగా గంతులు వేసి వెళ్ళిపోయారంట. ఈ సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూసారు కదా. అక్కడ సమాజ మందిరం అంటే చాలా మంది ఉంటారంట. అక్కడ ఉండే చర్చ్ లో చాలా మంది ఉన్నారంట. వాళ్ళందరూ విన్నారంట. విని అనుకున్నారంట, వీళ్ళు నిజంగా దేవతలేమో, వీళ్ళు నిజంగా దేవుళ్ళేమో, వీళ్ళకు కూడా మనము విగ్రహాలు కట్టించేయాలి, వీళ్ళకు కూడా బలులు అర్పించేయాలని తొందరపడ్డారంట. అయితే పౌలు బర్నబా అన్నారు, ఎందుకు ఇలా మేము దేవుళ్ళం కాదు, మీలాంటి మనుషులమే. మనుషులకి దేవుళ్ళలాగా మీరు పూజ చేయకూడదు, మనుషులకి దేవుళ్ళలాగా మీరు బలులు అర్పించకూడదు, ప్రేయర్లు చేయకూడదు, ఇలా ప్రేయర్ చేయకూడదు మనుషులకి అని చెప్పి చెప్తారంట. అయితే మనుషులకి ప్రేయర్ చేయకూడదు ఎందుకు, మేము మనుషులమే, ఈ శక్తి మాకు ఎలా వచ్చిందంటే, ఈ అద్భుత కార్యాలు మేము ఎలా చేసామంటే దేవుడు మాకు హెల్ప్ చేయడం వల్లే చేసాము, నార్మల్ గా అయితే మేము చేయలేము, దేవుడు మాకు హెల్ప్ చేయడం వల్లే చేసాము అని చెప్పి చెప్తారంట.
అయితే చాలా మంది నమ్మారు. కొంతమందేమో వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు అని చెప్పి కొంతమంది నమ్మలేదు. ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్‌కెళ్ళిపోయారు. ఈసారి పౌలు, శీల ఇంకా కొంతమంది శిష్యులు ఇంకా యేసయ్యని నమ్మే వాళ్ళు కలిసి వేరే చోటుకి వెళ్లారంట. వీళ్ళ పనేంటి వెళ్ళడం, యేసయ్య గురించి చెప్పడం, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వడం, మళ్ళీ తిరిగి వేరే ప్లేస్‌కి వెళ్ళడం, మళ్ళీ యేసయ్య గురించి చెప్పడం. ఇలా వేరే ప్లేస్‌కి వెళ్లారంట. అక్కడ నార్మల్‌గానే ఊరు బయట ప్రేయర్ జరుగుతదేమో అని చెప్పి ప్రేయర్‌కని వెళ్లారంట. అక్కడికొచ్చిన జనాలతో పౌలు గారు మాట్లాడుతూ ఉంటే అందులో లూదియా అనే ఒక స్త్రీ ఉందంట. ఆమెకి దేవుడంటే చాలా ఇష్టమంట. పౌలు, శీలలు అది గమనించి యేసయ్య వాక్యం చెప్పి యేసయ్యని నమ్మిన తర్వాత బాప్తిసం ఇచ్చి అందరినీ యేసయ్యలోకి నడిపించారంట. అయితే అసలు ఈవిడ ఎలా మారిందని దేవుడు మన కోసం బైబిల్‌లో రాయించారు. ఆమెకి దేవుడంటే ఇష్టం. అలాగే దేవుడు ఆమెకు పౌలు, శీలలు మాట్లాడిన విషయాలు అర్థమయ్యేలాగా చెవులు తెరిచారంట. అంతేకాదు మనసు తెరిచి అర్థం చేసుకునే మనసు ఆ స్త్రీకి దేవుడు అనుగ్రహించారంట. అందుకనే ఆ స్త్రీ మారి యేసయ్య వైపు వచ్చిందంట. మనం ఎవరమైనా మంచి పనులు చేయాలన్నా, మనందరం మంచిగా ఉండాలన్నా, మనకి వాక్యం అర్థం అవ్వాలన్నా, దానికి మనకి దేవుని హెల్ప్ కావాలి. యేసయ్య మనకి హెల్ప్ చేయాలి. అప్పుడే మనం మంచి పనులు చేయగలుగుతాం. అదే ఊర్లో ఉన్నారంట. ఆ ఊర్లో పుత్రోను అనే ఒక దెయ్యం పట్టిన అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి ఏం చేసేదంటే సోది చెప్పేదంట. అంటే ఆ దెయ్యము తనలో ఉండి మాట్లాడి డబ్బులు సంపాదించేదంట వాళ్ళ ఓనర్స్‌కి. ప్రతిసారి పౌలు గారు చర్చ్ దగ్గరికి వెళ్ళడం, ప్రేయర్ చేయడం, లేదంటే ప్రేయర్ చేసుకునే ప్లేస్‌కి వెళ్ళడం, ప్రేయర్ చేయడం, వచ్చేయడం. అలా అందరికీ సువార్త ప్రకటించడం చెప్తూ ఉంటే ప్రతిరోజు కనిపించి ఏం చెప్పేదంటే వీళ్ళు మిమ్మల్ని రక్షించడానికొచ్చారు. వీళ్ళు మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చడానికొచ్చారు అని చెప్పి పౌలు గురించి, శీల గురించి చెప్పడం మొదలుపెట్టిందంట. అలా ఒక్కరోజు కాదు, రోజు చెప్పి ఇసికిస్తా ఉండేదంట. తను చెప్పేది నిజమే. కానీ వాళ్ళందరూ తన్నే ఎక్కువ నమ్మేలాగా చేసుకుంటుందంట. దేవుణ్ణి కాకుండా తను నమ్మేలాగా చేసుకుంటుందంట ఆ అమ్మాయి. అయితే పౌలుకి కోపమొచ్చింది. ఇంకా సరే ఇంక తిన కోసం తినెలాగో ఎవరిని అడగదు. పౌలు ప్రేయర్ చేసి యేసయ్య నామంలో ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో దురాత్మ అని చెప్పారంట. అప్పుడు ఆ అమ్మాయి నుంచి ఆ ఆత్మ వెళ్ళిపోయింది. అంటే ఆ బ్యాడ్ స్పిరిట్ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఆ దెయ్యం వెళ్ళిపోతే ఈ పౌలు, శీలలు ఏంటి ఇలా వచ్చి ఈ అమ్మాయికి దెయ్యం మొదలుగొట్టారు. మా డబ్బులన్నీ ఇంకా రావు కదా! మాకు డబ్బులు సంపాదించలేదు ఈ అమ్మాయి ఇంకా అని చెప్పి మనసులో అనుకుని అక్కడున్న జడ్జెస్‌కి ఎళ్లి జడ్జెస్ అంటే న్యాయాధిపతులు. అంటే అప్పట్లో జడ్జెస్ లేరు కానీ ఒక కమిటీ లాగా ఉండి వాళ్ళందరూ న్యాయం తీర్చేవారు. అలాంటి ప్లేస్‌కి వెళ్ళి ఏం చెప్పారంటే, మేము వినకూడని విషయాలు చెప్తున్నారు. మేము నమ్మని విషయాలు చెప్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? వీళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి ఎళ్లి న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్లారంట పౌలుని, శీలను. ఇలా న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తే ఈళ్ళనేమి అడగకుండా పౌలుని, శీలని కొట్టి జైల్లో వేయించారంట. ఇలా జైల్లో వేయించిన తర్వాత ఎక్కడున్నా వాళ్ళేం చేస్తారు? ప్రేయర్ చేస్తారు. ఎక్కడున్నా ఆళ్ళేం చెప్తారు? వాళ్ళ ప్లేస్‌తో సంబంధం లేదు. వాళ్ళు జైల్లో ఉన్నా బాధపడట్లేదంట. బాధపడకుండా అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకొని, పాటలు పాడుకొని, అక్కడ జైల్లో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నారంట. అలా తప్పుడు నేరం మోపి జైలుకి పంపిస్తే దేవుడు ఊరుకుంటారా? వీళ్ళు చేసిన ప్రార్థన దేవుడు వింటారు కదా! మనం ఎవరం ప్రేయర్ చేసినా దేవుడు వింటారు కదా! అలా దేవుడు విని వీళ్ళ ప్రేయర్‌కి ఆన్సర్‌గా భూకంపాన్ని పుట్టించారంట. అక్కడ భూమి కంపించిందంట. అంటే అక్కడ భూకంపం వచ్చిందంట. వస్తే తలుపులన్నీ బద్దలైపోయి అంత పెద్ద భూకంపం వచ్చిందంట. వచ్చి తలుపులన్నీ బద్దలైపోయినాయంట. చీకట్లో చాలా మంది తప్పించుకెళ్ళిపోతారు కదా! అలా తప్పించుకుని వెళ్ళిపోలేదంట పౌలు, శీలలు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి. ఆ జైల్లో ఉన్న అధికారి వచ్చి అందరూ పారిపోయారేమో, నన్ను రాజుగారు చంపేస్తారు అనుకుని చచ్చిపోదామని అనుకున్నారు. ఇప్పుడు పౌలు గారు వెళ్లి చెప్తున్నారు ఆ జైలు అధికారితో,
నువ్వు అలా అనుకోవద్దు. ఇక్కడ ఎవరు పారిపోలేదు. అందరం ఇక్కడే ఉన్నాం. కావాలంటే చూడు. ఎందుకు చనిపోతావు? ఎందుకు భయపడతావు? అని చెప్పి పౌలు గారు చెప్తే, ఆ పౌలు గారి మాట విని అందరినీ లెక్క చూసారంట. ఒక్కళ్ళు కూడా పారిపోలేదంట. దేవుడు ఒక్కొక్కరిని మార్చడానికి ఒక్కొక్క మిరాకిల్ అనేది చేపిస్తున్నారు పౌలు గారితో, ఇంకా శిష్యులందరితో. ఇలా జరిగిన తర్వాత మీ దేవుడు నిజమైన దేవుడు. మీకోసం ఇలా చేశారు. నేను ఎలా రక్షణ పొందాలి అని చెప్పి ఆ జైలధికారి అడిగారంట. అప్పుడు పౌలు శీలలు చెప్తున్నారు, నువ్వు యేసయ్యని నమ్మి బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షణ పొందుతావు అని చెప్తారు. చెప్తే అప్పుడు పౌలు గారిని శీల గారిని తీసుకొచ్చి వాళ్ళని ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన దెబ్బలకి ఆయింట్మెంట్ వేసి నీట్ గా క్లీన్ చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు చెప్పిన వాక్యాన్ని వింటున్నారంట ఈ జైలర్ గారు. పొద్దున్నయింది. అయ్యేటప్పటికి వీళ్ళని బంధించిన న్యాయాధిపతి దగ్గర నుంచి బండ్రోతులు వచ్చారంట. అంటే మెసెంజర్స్ వచ్చి చెప్పారంట, వీళ్ళేమి తప్పు చేయలేదు, వీళ్ళకేమి శిక్ష లేదు, వదిలేయండి అని చెప్తారంట. అయితే పౌలు గారు అంటున్నారు, మరి మేమేమి తప్పు చేయనప్పుడు మీరు ముందుగా న్యాయం విచారించకుండా నన్ను ఎందుకు కొట్టారు? మీరు నా మీద చేయడానికి మీకు హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతారు. వాళ్ళందరూ భయపడిపోయారంట. భయపడిపోయి ప్లీజ్ అండి ఏమనుకోకండి వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఊరి నుంచి పంపించేశారండి. అయితే ఈ జైలర్ గారు పౌల్ని శీలని ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పించి మారిన వాళ్ళకి బాప్తీసాలు ఇప్పించారంట. ఇలా వాళ్ళు జైలుకి వెళ్ళమంట, చెరసాలలో ఉండడం వల్ల చాలా మంది మార్పు పొందారు. అది దేవుని సంకల్పం. అంటే అది దేవునికి ఇష్టమైన పని. ఇలా పౌలు శీలలు అనేక చోట్లకు వెళ్ళి దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ వచ్చారంట. అలాగే మనం కూడా నిజంగా నమ్మి ప్రేయర్ చేస్తే మనకి దేవుడు ఏదైనా ఇస్తారు. చెడ్డవి కాదు, మంచివి ఇచ్చే దేవుడు అన్నమాట. మీరందరూ మరి జీసస్ కి ప్రేయర్ చేస్తున్నారా? ఒకవేళ మీకు ఇంకా ప్రేయర్ చేయడం రాకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి ప్రేయర్ చేసుకోండి. అలాగే బైబిల్ కూడా చదవండి. సరే, మరి నెక్స్ట్ వీక్ ఇంకొక స్టోరీతో కలుసుకుందామా? బాయ్.